మన శరీరం దేవుడు సృష్టించిన అద్భుతమైన మహాకృతి. కానీ చాలామంది విశ్వాసులు గుర్తించని విషయం ఏమిటంటే, దేవుడు మన శరీరాన్ని 2 విధాలుగా పనిచేసేలా రూపకల్పన చేశాడు. ఒకటి సహజమైన జీవక్రియల వ్యవస్థ. అది ఆహారం, నీరు, ఆక్సిజన్ మీద ఆధారపడి పనిచేస్తుంది. మరొకటి అలౌకికమైన వ్యవస్థ. అది దేవుని శ్వాస మీద ఆధారపడి పనిచేస్తుంది. కానీ చాలామంది క్రైస్తవులు ఈ రెండో వ్యవస్థను ఎప్పుడూ కూడా యాక్టివ్ చేయరు. కానీ మీరు దాన్ని యాక్టివ్ చేసినప్పుడు మాత్రమే మీ శరీరం చేసే పనులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. వైద్యులను కూడా అయోమయంలో పడేస్తాయి. మీరు ఉపవాసంలోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా చేయాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ఉపవాసం పూర్తిగా పరిశుద్ధాత్మ నడిపించేదిగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఉపవాసంలోకి నడిపిస్తే ఆయనే ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకొని మీ శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఆత్మీయంగా, శారీరకంగా మిమ్మల్ని నిలబెడతాడు. ఉదాహరణకు, ఒక ఎలక్ట్రీషియన్ మీ ఇంట్లో విద్యుత్ వ్యవస్థపై పని చేయాలనుకుంటే ముందుగా అతనేం చేస్తాడు? ముందు విద్యుత్ సరఫరాని పూర్తిగా ఆపివేస్తాడు. ఆ తర్వాతే పని మొదలు పెడతాడు. అలాగే మీరు ఉపవాసంలోకి వెళ్ళే ముందు మీ శరీరంపై పరిశుద్ధాత్మ నియంత్రణ తీసుకోవాలి. ఇది జరిగేది ఒక్క పరిస్థితిలోనే. అది ఎప్పుడంటే, మీ ఉపవాసం పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నప్పుడు మాత్రమే. లేకపోతే చాలామంది ఇతరులను చూసి అనుసరించాలని ఉద్దేశంతో యాదృచ్ఛికంగా ఉపవాసం మొదలు పెడితే మీ ప్రాణానికే ప్రమాదం కావచ్చు. మీరు మొదలుపెట్టిన ఉపవాసాన్ని మధ్యలోనే ఎన్నోసార్లు వదిలేసిన సందర్భాలు గుర్తు తెచ్చుకోండి. మా సంఘంలో ఒక స్త్రీ పరిశుద్ధాత్మ ఒక నడిపింపుతో 21 రోజులు ఉపవాసం చేసి ముందు కంటే ఆరోగ్యంగా బయటకు వచ్చింది. కానీ ఒక పురుషుడు అదే ఉపవాసాన్ని దైవ మార్గదర్శకత్వం లేకుండా అనుసరించి 7 రోజుల్లోనే ప్రాణాపాయ స్థితికి చేరాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తేడా వారి శరీరాల్లో కాదు కానీ వారిని నిలబెట్టిన శక్తిలోనే ఉంది. యేసు ప్రభు ఉపవాసం మొదలుపెట్టే ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత అరణ్యానికి నడిపింపబడెను అని. ఇదే ప్రతి ఉపవాసానికి కూడా ఆరంభ క్షణం కావాలి. అప్పుడు మీ శరీరాన్ని నిలబెట్టే బాధ్యత పరిశుద్ధాత్మ స్వయంగా తీసుకుంటాడు. చూడండి, చాలామంది ఒక రకంగా సంపూర్ణ ఉపవాసం ఉంటాను అని ఒప్పుకొని ఆ విధమైన ఉపవాసాన్ని నిలబెట్టుకోలేక మధ్యలోనే విరమిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ చేత నడిపించే ఉపవాసంలో మొదట జరిగే విషయం ఏంటంటే, నా అనుభవం ప్రకారం దాన్ని నేను డివైన్ కంట్రోల్ అంటాను. అంటే దైవ నియంత్రణలోనే మన ఉపవాసం జరగాలి. పరిశుద్ధాత్మ మీ శరీర జీవక్రియలపై పూర్తి నియంత్రణ తీసుకొని అలౌకికంగా మిమ్మల్ని నిలబెట్టడం ప్రారంభిస్తాడు. అందుకే యేసు మత్తయిలో 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రకటిస్తున్నాడు, మనుష్యుడు రొట్టెతో మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో, వాక్యంతో జీవించును అని సెలవిస్తున్నాడు. ఇది ఉపమానంగా చెప్పిన మాట కాదు కానీ ఇది ఒక శారీరక సత్యం. దేవుని వాక్యం అలౌకిక పోషక ఆహారంలా మీ శరీరంలో ప్రవహించి నిజంగానే మిమ్మల్ని నిలబెడుతుందని దీని అర్థం. ఈ దైవ నియంత్రణ గ్రంథం చెప్పే
గూఢార్థాలలో మొదలవుతుంది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఇలా వ్రాస్తున్నాడు. బాహ్య మనిషి క్షీణించినను అంతరంగ పురుషుడు దినదినము కూడా నూతనమగుచున్నాడు అంటున్నాడు. తన ఉపవాసం ఉన్న సందర్భంలో అతడు పలుకుతున్న మాటలు నూతనమవుచున్నాడు అంటే ఆ గ్రీకు పదము అనాకు అనే గ్రీకు పదం నుంచి తీయబడింది. అంటే పునర్నిర్మించుట, అంటే మళ్ళీ కొత్తదిగా చేయుట, మునుపటి స్థితికి పునరుద్ధరించుట అనే అర్థం అన్నమాట. మరి పరిశుద్ధాత్మ నడిపించే ఉపవాసంలో బాహ్య మనిషి బలహీనంగా కనిపించినా అంతరంగ పురుషుడు అలౌకికంగా ప్రతిరోజు కూడా పునర్మించబడుతూ మరి ఎంతో బలోపేతంగా బలవంతుడైతా ఉంటాడు. ఈ అంతర్గత బలం వైద్య శాస్త్రానికి అర్థం కాని విధంగా బాహ్య అవసరాలను కూడా అధిగమించడం మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు దేవుని మీద పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఒక ఉపవాసం జరిగిస్తూ ఉంటున్నారో అది శారీరకంగా ఉన్న ప్రతి మరి వ్యాధి కావచ్చు, మరి లేకపోతే ఇంకేదైనా దిగులు కావచ్చు, బయట పరిస్థితులన్నిటినీ కూడా మీ బాహ్య పురుషుడి యొక్క ప్రతి అవసరతని కూడా అంతరంగ పురుషుడు పరచబడుతున్నప్పుడు సమస్తము కూడా మారిపోతూ ఉంటుంది. మొదటగా మీ జీర్ణ వ్యవస్థ మరి దైవ స్థితిలోనికి వెళ్తుంది. ఆహారం కావాలంటూ కడుపు అడగడం ఆగిపోతుంది. పోషకాలను జీర్ణించే పని అంటే తాత్కాలికంగా నిలిచిపోతుంది. అందుకే పరిశుద్ధాత్మ నడిపించే ఉపవాసంలో కొన్ని రోజులు గడిచాక ఆకలి అనేది పూర్తిగా మాయమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే నేను ఉపవాసం చేసే సన్నిధిలో మరి నేను ఎప్పుడైతే ఉపవాసం ఉండి మొదట నాకు కూడా చాలా కష్టంగా అనిపించింది. కానీ ఎప్పుడైతే మెల్లమెల్లగా నేను దేవుని మీద సంపూర్ణంగా పరిశుద్ధాత్మ నడిపింపులోకి నా ఉపవాసాన్ని ఆయన చేతిలోకి పెట్టినప్పుడు నా అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తూ కొద్ది రోజుల తర్వాత ఆకలి అవడమే మానిపోయింది. ఇది శరీరం ఓడిపోయిందని కాదు, కానీ పరిశుద్ధాత్మ మీ శరీరానికి ఇప్పుడు సహజ ఆహారం కాదు, కానీ దైవ పోషణపై నడవాలి అని సెలవిస్తూ అని సంకేతం ఇచ్చినందువల్ల మనము అదే విధంగా నడుస్తూ ఉంటామన్నమాట. ఇది పరిశుద్ధాత్మ ఆ ఉపవాసానికి నడిపించినప్పుడు జరుగుతుంది. మీకై మీరు చేసే ఉపవాసంలో ఈ క్రియ ఎప్పటికీ కూడా జరగదు. కీర్తనలు 55వ కీర్తన 22వ చరణంలో దావీదు ఇలా అంటాడు, నీ భారాన్ని యెహోవాపై వేయుము, ఆయన నిన్ను పోషించును అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ నడిపించే ఉపవాసంలో దేవుడు మీ ఆత్మీయ భారాలను మోసినట్లే మీ శరీరాన్ని కూడా నిజంగా నిలబెడతాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ మీ రక్తంలో అలౌకిక జీవన శక్తిని నింపుతాడు. అందుకే నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనంలో 40 రోజులు సినాయి పర్వతంపై ఉన్న తర్వాత మోషే ముఖము ప్రకాశించిందని మనం చూసాము. మరి సినాయి పర్వతంపై ఉన్న మోషే ఏమీ తినలేదు, తాగలేదు, కానీ దేవుడితోటే సమయం గడుపుతూ ఉంటున్నాడు. ఆ విధంగా తను చేసిన ఉపవాసంలో మరి ఎప్పుడైతే తను తిరిగి వస్తున్నాడో అప్పుడు మోషే యొక్క ముఖము ప్రకాశించిందని మనం చూస్తుంటున్నాము. ఆ అలౌకిక జీవనం అనేది అతని శరీరంలో ప్రవహించి బాహ్య రూపంలో కనిపించింది. ఆహారం లేక మెదడు మబ్బుగా మారడం బదులు మీ మనస్సు అసాధారణంగా స్పష్టంగా మారుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మెదడుకు నేరుగా దైవ జ్ఞానం, అవగాహనను అందిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనకు క్రీస్తు మనస్సు ఉంది అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఉపవాసంలో నడుస్తూ ఉంటావో
క్రీస్తు యొక్క మనస్సుని మెల్లమెల్లగా ధరించుకుంటూ ఉంటావు. పరిశుద్ధాత్మ నడిపించే ఉపవాసంలో మీ సహజ మనస్సు క్రీస్తు మనస్సుతో నేరుగా కలుస్తుంది. అందుకే దానియేలు 21 రోజుల ఉపవాసంలో అద్భుతమైన దర్శనాలు, ప్రకటనలను పొందాడు. అతని మనస్సుకు ఆకలితో కాదు కానీ అలౌకికమైన ప్రకటనలతో, దర్శనాలతో, గూఢ సత్యాలతో పోషించబడింది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తాడు, నీ ఆరోగ్యం త్వరగా మెలుచును అని. అంటే త్వరగా నీ ఆరోగ్యము బాగుపడుతుంది అని. అక్కడ ఆరోగ్యం అనే పదం అంటే ఏంటంటే హెబ్రీ భాషలో అరూఖా అంటే స్వస్థత, పునరుద్ధరణ, మర్మత్తు అని అర్థం. పరిశుద్ధాత్మ నడిపించే ఉపవాసంలో మీ రోగ నిరోధక వ్యవస్థను తీవ్ర స్థాయిలో పునరుద్ధరించబడుతుంది. అందుకే చాలామంది దీర్ఘకాల ఉపవాసాల తర్వాత ముందు కంటే ఆరోగ్యంగా బయటకు వస్తారు. ఇప్పుడు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ కణాలే వేరే శక్తిపై పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటాయి. అదేంటంటే గ్లూకోజ్ మీద కాదు, ఆహారం నుంచి వచ్చే గ్లూకోజ్ మీద కాదు కానీ దైవశక్తి మీద ఆధారపడుతూ ఉంటాయి. కణము అంటే సెల్. మన శరీరంలో ఉన్న ప్రతి కణము కూడా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడడం నేర్చుకుంటుంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనంలో ఆయనలోనే మనం జీవించి కదిలి ఉన్నాము. పవిత్రాత్మ నడిపించే ఉపవాసంలో అంటే పరిశుద్ధాత్ముడు నడిపించే ఉపవాసంలో మీ ఉనికి దైవశక్తి చేత నిలబడుతుంది అని సెలవిస్తున్నాడు. అందుకే యేసు 40 రోజుల ఉపవాసం తరువాత అలౌకికమైన శక్తితో సేవ ప్రారంభించాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీ ఆత్మీయ ఇంద్రియాలన్నీ కూడా అత్యంత సున్నితంగా మారుతాయి. ఆత్మలో చూడగలుగుతారు, దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతారు, ఆత్మీయ వాతావరణాలు గుర్తించగలుగుతారు. అందుకే దానియేలు 10వ అధ్యాయం 7వ వచనంలో తానే దర్శనం చూశాడు. ఇతరులందరూ కూడా చూడలేకపోయారు. కానీ ఒక ప్రాణరక్షణ హెచ్చరిక, ఈ అలౌకికమైన జీవ వ్యవస్థ పరిశుద్ధాత్మ ప్రారంభించిన ఉపవాసంలో మాత్రమే పనిచేస్తుంది. ఆత్మతో నడిపించకుండా దీర్ఘ ఉపవాసం చేస్తే శరీరం సహజమైన వ్యవస్థలోనే నడిచి కూలిపోతుందని అర్థం చేసుకోండి. అదే తేడా ఆత్మ నడిపించే ఉపవాసంలో మరియు శరీరంతో చేసే ఉపవాసం మధ్య. పరిశుద్ధాత్మ నడిపించే ఉపవాసం దైవ జీవన మద్దతును యాక్టివ్ చేస్తుందని అర్థం చేసుకోండి. శరీర బలంతో చేసే ఉపవాసం శరీరాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి రహస్యం ఏమిటంటే పూర్తిగా మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మకు లోబడిపోవాలి. ఆయన నడిపించినప్పుడు మాత్రమే, ఆయన నిలబెట్టినంత కాలమే, ఆయన ఆమోదించిన ఉద్దేశంతోనే ఉపవాసం చేయాలి. అప్పుడు మనమేం గమనిస్తామంటే నిద్ర తక్కువైనా సరే ఆ తక్కువ నిద్ర కూడా సరిపోతుంది. శరీరం తాజాదనంతో ఉంటుంది, ముఖంలో కాంతి మెరుస్తుంది, స్వరంలో అధికారం ఉంటుంది. ఇవి కోల్పోతాయి. ఇవి మాత్రము కూడా కల్పితాలు అనుకోకూడదు. ఇవి అలౌకికమైన జీవన వ్యవస్థ యొక్క ఫలితాలని మీరు గ్రహించుకోవాలి. పవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ నడిపించే ఉపవాసం మీ శరీరం 2 ఇంధనాలపై పనిచేస్తుందని తెలియజేస్తుంది. సహజమైన ఆహారము మరియు దైవ పోషణ మీద కూడా అది ఆధారపడుతుంది. చాలామంది రెండోది ఎప్పుడు కూడా యాక్టివ్ చేయరు. కానీ ఏమి చేస్తే మీ శరీరం ఎంత శక్తివంతమవుతుందో మీరు మీకు మీరే ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఇదే పరిశుద్ధాత్మ నడిపించే ఉపవాసపు అలౌకికమైన
శాస్త్రమును మీరు మీ జీవితాలలో అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మానవ పరిమితులు కూలిపోతాయి. దైవ చిత్తానికి, దైవ అవకాశాలు వెలుగులోకి వస్తాయి. మీ మరణశీల శరీరము అంటే అమరశక్తికి పాత్రగా మారుతుంది. మరిన్ని ఇలాంటి గూఢ సత్యాల కోసం పరిశుద్ధాత్మ నడిపింపుతో మీ జీవితాలు నడిపించుకొని ఆశీర్వాదాలు పొందడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.